అందరికీ నమస్తే మిత్రులారా. ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం. మనం ప్రస్తుతం వచ్చేసి దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల్లో ఉన్నాం. ప్రస్తుతం వచ్చేసి వెరీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇక్కడ అన్నగారు ఉన్నారు. వాళ్ళు వెరీ మోస్ట్ లీడర్ అని ఈ ప్రాంతంలో మాట్లాడుతున్నారు. మరి అన్ననే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చేస్తుంటారు ఫస్ట్ మరి రాజకీయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, వచ్చి ఈ ప్రాంతాన్ని ముందుగా ఏమైనా డెవలప్ చేసిర్రా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాలనలో 10 ఏళ్లలో ఏమేమి డెవలప్ చేసిండ్రు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. మీ పేరు చెప్పాలన్న. నా పేరు మొహమ్మద్ సాదిక్. నేను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ నేత, దేవరకద్ర నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా. అయితే వాస్తవానికి ఏందన్నా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను రాజకీయంగా 1980లో పట్టభద్రుల విద్య అయిన తర్వాత నాకు రాజకీయంగా చాలా పిచ్చి, రాజకీయాల్లో ఉండాలని పిచ్చి నేపథ్యంలో నేను గత 1980 నుంచి రాజకీయాల్లో, నేను యవ్వనం నుంచే రాజకీయాల్లో ఉన్నా. గతంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారితో సన్నిహితంగా ఉండి, ఆనాడు నేను 1983లో రామారావుతో సన్నిహితం ఉండి, అప్పుడు మా భూత్పూర్ అప్పుడు మండల్ లేకుండా అప్పుడు మా భూత్పూర్ విలేజ్ జడ్చల్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండే. అయితే అప్పుడు రామారావు గారు జడ్చల్ల రాత్రి 1 గంటకు సమావేశం వచ్చిన సందర్భంలో, సార్ నేను యువకుని, నేను మైనార్టీ నేతను, నాకు జడ్చల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరగా, బ్రదర్ మీరు ఏమి బాధపడకండి, మీరు యూత్ ఉన్నారు, పార్టీకి మంచిగా పనిచేయండి, మీకు నేను తప్పక అవకాశం ఇస్తా అని ఆనాటి నందమూరి తారక రామారావు గారు నాకు చెప్పడం జరిగింది. అయితే మీరు ఇంతకు ముందు ఏం చేస్తుంటారు సార్? నేను రాజకీయాల్లో ఉంటూ, రాజకీయాల్లో సేవ చేస్తూ, రాజకీయం ఆర్థికంగా ఉన్న నేపథ్యంలో మాలాంటి బీదవారు రాజకీయాల్లో ఇముడలేరు. రాజకీయ చైతన్యం ఉండాలి. రాజకీయ ఏమన్నా చరిత్ర ఉంటేనే రాజకీయాల్లో రాణించే పరిస్థితిలో మా వల్ల కాదు, ఇది మా దగ్గర అంత డబ్బు లేదు, ఈ రాజకీయం మాకు కాదని చెప్పి నేను ఇంకా మా ఇంట్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు, మానవులు అందరూ, నేను కూడా ఇంకా రాజకీయాలకు శక్తి పలికి నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరినాను. దాని తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైర్మెంట్ అయిన తర్వాత దాదాపుగా 11 సంవత్సరాల నుంచి నేను రిటైర్మెంట్ సందర్భంలో నాకు రాజకీయ పిచ్చి ఉన్నందుకు రాజకీయంలో చేరాలని, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ అని కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలుగా గ్రామ స్థాయి నేత నుంచి రాష్ట్ర స్థాయి మైనారిటీ ప్రధాన కార్యదర్శిగా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రతి విషయంపై, ప్రతి ఇష్యూపై నేను ఇటు నా వాయిస్ ను ఇటు సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఆ రోజు ఎండగట్టిన సందర్భము నేను అనుకుంటా టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా సాదిక్ అంటే నాకు గుర్తుపట్టని వాళ్ళు ఎవరు లేరు. ఈ ఏరియాలో సార్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాకు, నా మండలంతో పాటు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నేను ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు నేను ఎక్కడ నిలబడ్డా కనీసం 2-3 అరే ఈయన సాదిక్ భాయ్ కదా, ఈయన భూత్పూర్ కదా, ఈయన దేవరకద్ర కాన్స్టిట్యుయెన్సీ కదా అనే గుర్తింపు తెచ్చుకున్న నేతగా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను. దాని తర్వాత ఇంత కష్టపడ్డ ఎన్నికలప్పుడు నేను ఒక మైనార్టీ రాష్ట్ర నేతగా పనిచేసి అంత పార్టీకి కష్టపడితే నా పట్ల చిన్న చూపు చూసినందుకు సాధారణ ఎన్నికలకు వారం ముందు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పెద్దలు గౌరవనీయులు ఆనాటి ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు మహమూద్ అలీ గారి, దేవరకద్ర ఆలా వెంకటేశ్వర గారి, అప్పటి ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర గారి సహకారంతో
నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు నా యొక్క రాజకీయ చైతన్యం రాజకీయంగా ఏ రకంగా పనిచేయాలనేది నేను కాంగ్రెస్లో ఎంత పని చేసినానో బీఆర్ఎస్ పార్టీలు కూడా దానికన్నా ఎక్కువ రెట్టింపుగా నేను పనిచేస్తున్నాను. నా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సాదిక్ భాయ్ అంటే ఈయన అనే కాడికి నేను తెచ్చుకున్నా. దాంతో పాటు సేవ కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ ఈ రోజు దేవరకద్రలో బీఆర్ఎస్ పార్టీ ఘనంగా బలపడడానికి, అలాగే అధికారం లేకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క వాయిస్ ను ఆల పెద్దలు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి కృషి వల్ల నేను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగాని, జిల్లా వ్యాప్తంగాని, మండల వ్యాప్తంగాని బీఆర్ఎస్ పార్టీ యొక్క వాయిస్ ను, అధికార పార్టీ చేసే ప్రజా వ్యతిరేక విధానాలను నిన్ను ఎండగట్టుతూ ఇట్లా పత్రికల ద్వారా, ఇట్లా సోషల్ మీడియా ద్వారా, ఇట్లా ప్రసార మాధ్యమాల ద్వారా నేను బీఆర్ఎస్ పార్టీ యొక్క వాయిస్ ను వినిపిస్తున్నాను. అయితే వాస్తవానికి ఏంటంటే సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు అయ్యింది వచ్చి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు? నేను రిటైర్మెంట్ అయిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. అయితే కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు కదా, మీకు అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు ఏ విధంగా అనిపించింది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వచ్చినాక ఏ విధంగా అనిపిస్తుంది సార్ మీకు? కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, జాతీయ విధానాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ అంటే లోకల్ పార్టీ అనే ఉద్దేశంతో ఆ రోజు నాకు బీఆర్ఎస్ పార్టీలో నాకు ఇష్టం ఉన్నా సరే, అది ఇష్టం ఉన్నా కూడా నేను జాతీయ పార్టీలో ఉంటే బాగుంటుంది, జాతీయ పార్టీలో వాయిస్ బాగా వినిపించవచ్చు, నా రాజకీయ చైతన్యాన్ని వినిపించవచ్చు అవకాశం ఉంటుంది నేపథ్యంలో నేను అధికార పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా నా రిటైర్మెంట్ తర్వాత 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసినాను. ఏ కార్యక్రమం చేపట్టినా జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, ఏ పార్టీ కార్యక్రమం ఏది అప్పగించినా ప్రతి కార్యక్రమంలో నేను చురుకుగా పాల్గొని కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా నేను పనిచేసిన. నాకు కాంగ్రెస్ పార్టీలో కొందరి నేతల వాళ్ళు నాకు చిన్న చూపు చూడడం వల్ల, అరే వీళ్ళు మైనారిటీకి చిన్న చూపు చూస్తున్నారనే ఉద్దేశంతో నేను ఎన్నికలకు 3 రోజుల ముందే, గత సాధారణ ఎమ్మెల్యే సాధారణ ఎన్నికలకు 3-4 రోజుల ముందు నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను. కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా పనిచేసినాను నేను కూడా ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీ యొక్క వాయిస్ ను నేను ప్రజలకు వినిపిస్తున్నాను. నాకు మీరు ఎక్కడైనా అడగండి, జిల్లా స్థాయిలో కానీ, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ సాదిక్ భాయ్ ఏ రకంగా పనిచేస్తున్నట్టు మీరు చిన్న పిల్లలు కూడా చెప్తారు. అయితే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఇది ఒక మండల్ కదా, ఇది మండల్లో మీరు ఏమైనా టికెట్ ఏమైనా ఆశిస్తున్నారా మీరు? నేను కౌన్సిలర్ కి నిజంగా చెప్తున్నాను, నేను ఏనాడు పార్టీకి సేవ చేసినాను తప్ప ఏనాడు నేను పదవికి ఆశపడలేదు. నేను కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, నేను అప్పుడు పార్టీ పరంగానే నాకు పదవి వచ్చాను తప్ప నేను ఏది ఆశించలేదు. నేను ఎవరితో 10 రూపాయలు తీసుకుని నా సొంతం కష్టార్జితం, నా యొక్క పెన్షన్ రూపాయలతో పార్టీ పనిచేసిన అప్పుడు ఉన్నప్పుడు అంత పని చేస్తూ కూడా ఈయన ఒక మైనారిటీ అని చెప్పి నాకు చిన్న చూపు చూడడం వల్ల నాకు ఒక స్థాయి నేతను, ఒక వయసు రీత నాకు 70 సంవత్సరాలు, ఇంత పెద్ద వ్యక్తిని వాళ్ళు నాకు ఇంత చిన్న చూపు చూసా కదా అన్నట్టు నేను ఎవరికి చెప్పకుండా నేను పార్టీ మారిన. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆల వెంకటేశ్వర రెడ్డి గారి యొక్క కృషి వల్ల నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను. ఈ రోజు నా బీఆర్ఎస్ పార్టీలో నా పనితనం, పార్టీ చేసిన సేవ తప్ప నేను ఏనాడు పదవులు ఆశించలేదు, 10 రూపాయలు ఆశపడలేదు, ఎవరికి కూడా నాకు ఈ పదవి కావాలని అడగలేదు. ఎందుకంటే రాజకీయంగా మనం పార్టీకి పనిచేస్తే మన పార్టీ మనకు గుర్తింపిస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండంగా పనిచేసినాను, పార్టీ నాకు గుర్తించింది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చింది. ఆ తృప్తితో నేను పనిచేసినాను. పార్టీ నాకు ద్రోహం చేయలేదు, ఈ లోకల్ లీడర్లు నాకు ద్రోహం చేసి నాకు చిన్న చూపు చూడడం వల్ల నేను పార్టీ మారినాను తప్ప నేను ఎవరికి ద్రోహం చేయలేదు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా నేను అదే స్థాయిలో పనిచేస్తున్నా, ఎవరికి 1 రూపాయి ఆశపడలేదు. నా సొంతంగా నా కష్టార్జితం, నా పెన్షన్ రూపాయలతో పార్టీ సేవ చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాజకీయాల్లో పోటీ చేయాలంటే కొన్ని లక్షలతో కూడుకున్న పని. గతంలో నేను 1980లో అప్పుడు నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను యూత్గా భూత్పూర్ గ్రామ పంచాయతీ మెంబర్గా పోటీ చేసినప్పుడు నాకు కేవలం 80 రూపాయలు ఖర్చు వచ్చింది.
ఇప్పుడు అదే గ్రామ పంచాయతీ మెంబర్గా పోటీ చేయాలంటే దాదాపు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. Compulsory. ఇటీవల స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ మండల టీంగా నేను అక్కడ చుట్టుపక్కల మండలాలు కానీ బూతుల మండలాలు తిరిగినప్పుడు చూసినట్లయితే ఒక్కొక్క సర్పంచ్ దాదాపుగా లక్షలు అంటే 10 లక్షలు దాటి ఖర్చు చేసిండ్రు. ఒక కేవలం గ్రామ పంచాయతీ మెంబరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు వరకు ఖర్చు పెట్టే సందర్భం మేము చూసినాం. అంత పెద్ద ఖర్చు చేసి ఈ వయసులో ఖర్చు చేసి మనం రాజకీయంగా పోవడానికి నాకు మనసు ఒప్పలేదు. ఎందుకంటే పార్టీకి పనిచేస్తున్నాం, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం, మన పార్టీ పనిచేస్తున్నాం. దేవుడు అవకాశం ఇస్తే, పార్టీ పెద్దలు అవకాశం ఇస్తే, సాదిక్ భాయ్ నువ్వు పార్టీకి పనిచేస్తున్నావు, నువ్వు ఫలా దానికి పోటీ చేయాలి అన్నప్పుడు నేను తప్పక నేను అప్పుడు ఆలోచిస్తా తప్ప ఇన్ని లక్షలు ఈ ఆర్థికంగా ఈ ఎన్నికలు ఇంత డబ్బుకు ఖర్చు పెట్టి పోటీ చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత సేవ చేసి ప్రజలకు ప్రజల కొరకు ఇంత మేము తల్లాడి అంత కష్టపడి మన పార్టీ యొక్క వాయిస్ వినిపించి అధికార పార్టీ యొక్క వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువచ్చి మన రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా ఎన్నికల్లో పోవాలంటే అది నా ఆత్మ ఘోషిస్తుంది. నా ఆత్మ కూడా వద్దు, ఇంత ఖర్చు పెట్టకు, నీ అవసరం లేదనేది నా ఆత్మ చెప్తానని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే సార్, మనం వాస్తవానికి మనం చూసుకుంటే నేను ఇది కింద 2-3 కూడా సర్చింగ్ చేసి వచ్చిన నేను ఇక్కడ కౌన్సిలర్ ఎవరు నిలబడతారు అంటే సాదిక్ భాయ్ నిలబడతాడు, సాదిక్ భాయ్ గెలుస్తాడు అన్నట్టు చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంది? ఇంతకుముందు మీరు కౌన్సిలర్గా నిలబడతా అంటున్నారు. ఒకవేళ కౌన్సిలర్గా గెలిస్తే మరి ఇంతకుముందు మీరు ఏం చేశారు? ఒకవేళ కౌన్సిలర్గా గెలిస్తే మీరు ఏం చేయాలనుకుంటారు? సోదరా, మీరు చెప్పిన ప్రశ్న చాలా మంచిది. నాకు చాలా మంది ఏమంటారంటే మా మండల్లో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ మా మున్సిపాలిటీలో కానీ, మిత్రమా నువ్వు ఇంత పార్టీకి సేవ చేస్తున్నావు, అక్కడ చేసినావు, అక్కడ వేస్ట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంత సేవ చేస్తున్నావు. సేవ చేసినప్పుడు ఒక పదవి ఉండాలి కదా, ఒక రాజకీయంగా ఒక పదవి ఉండాలి, అథెంటిక్ గా ఒక పదవి ఉంటే నీకు సేవకు ఆ పదవి కూడా ఆ పదవితో మీరు డెవలప్ చేయొచ్చు. మీరు ఏదైనా కానీ మీరు పదవి కొరకు మీరు ప్రయత్నం చేయండి, మీరు తప్పక గెలుస్తారు. నేను ఇంకోటి కుల మతాలకు అతీతంగా నేను పనిచేస్తున్నా. సాదిక్ భాయ్ అంటే ఒక మైనారిటీ కాదు, సాదిక్ భాయ్ అంటే అన్ని కులాలకు మతాలకు గౌరవం ఇచ్చే వ్యక్తి. అలాగే మన హైందవ సోదరుల యొక్క ఏ పండుగలకు కానీ ఏ కార్యక్రమాలు కానీ నాకు తప్పగా వాళ్ళు పిలుస్తారు. సాదిక్ భాయ్ మీ ఫలం దగ్గర ఈ దావత్ ఉంది, ఈ పండుగ ఉంది, మీరు రావాలంటే నేను తప్పక వాళ్ళ కోరిక మేరకు ప్రతి ఒక్క పండుగను నేను పోతాను, వాళ్ళతో కలుస్తాను. నాకు కులం అనేది మతం అనేది నాకు లేదు. సాదిక్ అంటే ఒకటే కులం, దేవుని కులం, మనమంతా ఒకటే కులం. భారతదేశం అనేది ఒక కులం. దీంట్లో నేను మైనార్టీ నేత అయినా కూడా నేను ఎక్కువ నాకు స్నేహితులు, మిత్రులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు, మా ముస్లిం సోదరులతో పాటు నా హిందూ సోదరులు కూడా నాకు ఎక్కువ ప్రేమిస్తారు. ఆ ప్రేమను నేను ఇలాగే కొనసాగిస్తా. నేను ఉన్నంత వరకు, నా జీవితం ఉన్నంత వరకు కుల మతాలకు అతీతంగా అందరికి దేవుడు ఒక్కడే అనే విధంగా నేను ఉండి, నాకు అదృష్టం పదవి వస్తే అధిష్టానం నాకు గుర్తించి నాకు ఫలా దానికి పోటీ చేయమంటే అప్పుడు నేను ఆలోచిస్తా. లేదు మీరు పార్టీకి పనిచేయండి, నేను బ్రహ్మాండంగా పార్టీ పనిచేస్తా. నేను ఉన్నంత వరకు నేను పార్టీ మారను, పార్టీ విషయపడే ప్రసక్తే లేదు. ఇది పెద్దల విషయం. అయితే ఇంకోటి మనం చూసుకుంటే సార్, నేను అలాగే ఈ క్వశ్చన్ కూడా నేను ప్రజలను అడిగినా. ప్రజలు నాకు చెప్పిన సందేశాన్ని మీతోటి కూడా చెప్తున్నాను. నేను ప్రజలు ఏమంటాను అంటున్నారు అంటే, ఇప్పుడు సాదిక్ భాయ్ని మనం గెలిపించుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మరి ఈ పర్సన్ని మనం గెలిపించుకుంటే ఏమన్నా ఈ ప్రాంతాన్ని ఏమన్నా డెవలప్ చేస్తాడా, ఏమన్నా పిలిస్తే మా దగ్గరికి వస్తాడా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది, మరి ఇతను గెలిస్తే ఏమన్నా డెవలప్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అన్నట్టు ప్రజలు మాట్లాడుకుంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మిత్రమా, మీరు మంచి క్వశ్చన్ వేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న 10 సంవత్సరాలు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు ఏమి ఆశించకుండా పార్టీ కార్యక్రమాలలో అప్పుడు చురుకుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉంటా. పార్టీ మారే ప్రసక్తే లేదు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ బీఆర్ఎస్ పార్టీని విడిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను ఒక ఆశించే మనిషిని కాదు.
నా సొంతం డబ్బులు పెట్టి నా ప్రభుత్వ పరంగా నాకు వచ్చే రిటైర్మెంట్ పైసలు పెట్టి నేను ఖర్చు చేసినప్పుడు నేను పార్టీ మారేంత నాకు అవసరం ఏమొచ్చింది? ఆ పార్టీలో నాకు పార్టీ ఒకవేళ మారితే అక్కడ నాకు ఏమొస్తుంది? ఏమైనా లడ్డు ఇస్తారా, లేకపోతే పైసలు ఇస్తారా, లేకపోతే పదవులు ఇస్తారా? వీళ్ళు పదవులు ఇయ్యరు. నాకు ఒక మైనార్టీ వర్గాన్ని జాతీయ రాష్ట్ర నేతని ఇంత కించపరిచినట్టు నాకు చేసినందుకు నేను బయటపడ తప్ప పార్టీ మీద కోపం కాదు. ఇప్పుడు ఎవరు పిలిచినా ఎవరు పిలవకున్నా నేను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పక జనరల్ ఎలక్షన్ లో అధికారంలో వస్తుంది. ఇదే ఈ అధికారంలో వచ్చినా కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఏ రకంగా పనిచేస్తున్నామో అప్పుడు కూడా ఆ రకంగా పనిచేస్తున్నాం. ఏ పదవులకు ఆశపడము. మా అదృష్టం ఉంటే పదవులు అవే వస్తాయి. పదవులు కోరకూడదు. పదవులు తనంతకు తనే రావాలి. దాని తర్వాత మీద దేవుడు అనేటోడు ఉంటాడు. దేవుడు ఎవరి కష్టాన్ని వేస్ట్ చేయడు. కష్టార్జితం పని చేసిన వానికి దేవుడు తప్పక సహకరిస్తాడు. నేను ఈ రోజు వరకు నాటి నుంచి ఈ రోజు వరకు నా సేవను నేను ఒకటే కోరుకుంటా, పొద్దున్న లేచి దేవుడా నేను ఏది ఆశించకుండా పనిచేస్తున్నాను, ఏమి ఆశించను కూడా. నీవు నాకు నా పనితనాన్ని గుర్తించి నీవే నాకు అవకాశం ఇవ్వాలి. నేను అంత ఆర్థిక స్తోమత లేనటువంటి నా దగ్గర ఉన్నట్టు నా సంసారం కొరకు నా కొరకు నా ఆర్థికంగా నేను మంచుకున్నా. ఈ రకంగా ఈ నేటి సమాజంలో ఎన్నికలు ఖర్చు చేసినటువంటి ఇష్టం నాకు లేదు. అందుకొరకే దేవుడు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కానీ ఆళ్ళ వెంకటేశ్వర పెద్దలు ఆళ్ళ వెంకటేశ్వర కానీ మా స్థానిక నేతలు కూడా వాళ్ళు గుర్తించి సాదిక్ భాయ్ నేను ఫలానా దానికి పోటీ చేయాలి, ఫలానా దానికి ఉండాలంటే అప్పుడు నేను ఆలోచిస్తా. ఎందుకంటే చాలా మంది అంటారు సాదిక్ భాయ్ ఈ సేవ అనేది ఉండాలి, సేవతో పాటు ఒక పదవి ఉంటే నీకు ఇంకా సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంది అంటారు. ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా మొన్న స్థానిక సంస్థలు కూడా సాదిక్ భాయ్ నీ ఇట్లా పనిచేస్తావా, ఏం ఆశించావు అన్నారు. ఇప్పుడు గత 2 రోజుల నుంచి 3-4 రోజుల నుంచి స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతాయని మేము ప్రసార మాధ్యమాలు చూస్తున్నాం. తప్పక జరుగుతాయి కూడా. మేము కూడా బహుశా దాదాపు ఫిబ్రవరి నెలలో అది మున్సిపల్ ఎలక్షన్ జరగవచ్చు. అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు నా సేవను మా పార్టీ ఉపయోగించుకుంటే సాదిక్ భాయ్ ఉంటే బాగుంటుంది, ఇంకా బాగా పనిచేస్తాడు. ఈ పార్టీకి ఇట్లా పనిచేసినప్పుడు ఒకవేళ ఒక అధికారిగా ఒక పదవి ఉంటే ఆయనకి ఇంకా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళు భావిస్తే నాకు అవకాశం కల్పిస్తే నా సేవను ఇంకా వినియోగించి భూత్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి నా యొక్క సామర్థ్యాన్ని, నా యొక్క రాజకీయ చైతన్యాన్ని, నా యొక్క రాజకీయ అనుభవాన్ని నేను మున్సిపాలిటీకి వినియోగించి భూత్పూర్ మున్సిపాలిటీ మహబూబ్నగర్ అతి దగ్గరలో ఉంది. భూత్పూర్ మున్సిపాలిటీకి మహానగరం లాగా చేసే అవకాశం, అంటే నేను ఒక్కని కాదు, నాతో టీము నా పార్టీ ఇంకా అవకాశం చేయడానికి అవకాశం. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మామూలు భూత్పూర్ గ్రామము ఒక గ్రామ పంచాయతీ. అలాంటి భూత్పూర్ మామూలు గ్రామ పంచాయతీకు డైరెక్ట్ గా మున్సిపాలిటీ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర గారిది. ఇప్పుడు భూత్పూర్ చూసినట్టయితే ఆనాడు ఒక చిన్న గ్రామం, ఈ రోజు మీరు భూత్పూర్ చూడండి ఒక పెద్ద నగరం, మహానగరం లాగా కనిపిస్తుంది. అయితే మనం ఈ భూత్పూర్ మండలంలో చూసుకుంటే ఈ దేవరకద్ర నియోజకవర్గంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు వచ్చేసి? ఇప్పుడు చూడండి, అధికారం ఉంది, అధికారంలో వాళ్ళు ఏం చేసిన నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఎక్కువ పని చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ మీద కేసులు కానీ రకరకాలవి, వాళ్ళు పార్టీ క్యాడర్ మాట వినకుంటే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అది సర్వసామాన్యం. ఆ ఇబ్బందికి తట్టుకునేంత కెపాసిటీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది, బీఆర్ఎస్ నేతలకు ఉంది. బీఆర్ఎస్ నేతలు కరడు కట్టిన బీఆర్ఎస్ నేతలు ఏదో పార్టీలో జమ చేసేది కాదు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ. ఇప్పుడు ఉదాహరణ మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు జెండా మోసే కార్యకర్త లేడు. గాంధీ, నేను బూతులు మాట్లాడుతున్నా, గాంధీ విగ్రహం జయంతి ఉంటే, అంబేద్కర్ జయంతి ఉండే, కాంగ్రెస్ పక్షాన పోయి ఒక్కరు కూడా పూలారం వేసే నేత లేకుండే. అన్ని పార్టీలు వేసిన తర్వాత నేను ఒక్కరిపై జెండా పూలారం వేసి వాళ్ళకు మేము వర్ధంతులు కానీ జయంతులు కానీ చేస్తుంటాం. ఇప్పుడు చూడండి, అధికారం వచ్చింది, అధికారం ఎట్లుంటది, బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ ఈగలు ఉంటాయి. ఆనాడు ఒక్కరి కంటైనర్లు దాదాపు 15 మంది ఉంటుంటే ఈ రోజు 100 మంది ఉండరు. ఎందుకున్నారు?
అధికారం ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు. ఆ అధికారం ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ మంది మార్బలము, మేమే లీడర్లము, మేమే ముందు నుంచి ఉన్నామన్నట్టు ఫీల్ అవుతున్నారు. దాంట్లో అంతా వలస నేతలే. ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీలు ఎవరు లేరు. మాలాంటి కార్యకర్తలు దూరం చేసుకుని వాళ్ళు ఇప్పుడు అంటే ఏమంటారు అది ఒక పార్టీ నుంచి ఒక పార్టీ వలసల నుంచి వచ్చిన నేతలే ఉన్నారు తప్ప ఉన్న పాత నేతలు కూడా సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు గుర్తుపడతలేరు. వాళ్ళ నుంచి కూడా కాదు, ఎందుకంటే వాళ్ళకు మర్యాద లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చి పార్టీలు వచ్చిన వాళ్ళు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంది, పదవులు అనుభవించి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి, వాళ్ళకి అధికారం ఉండాలి కదా. ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని చెప్పి ఇక్కడ జంపు చేసి ముందల వరుసలు కూర్చున్నప్పుడు ఇంకా పాత నేతలకు ఇబ్బంది అవుతుంది కదా. పాత నేతలేమో బెంచి ఎంకపోయినరు, కొత్త వాళ్ళేమో ముందల బెంచ్లో కూర్చొని పరిపాలన నడుస్తుంది. ఇది వాళ్ళ విధానం. సరే, దాని తర్వాత నేడు ఈ 3 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తే తప్పక వీళ్ళు మన అక్కడ జంప్ అవుతారు. అయితే అదే చివరిగా మనం చూసుకుంటే మీకు కేసీఆర్ పైన మీరు ఒక మాటలో చెప్పాలనుకుంటే కేసీఆర్ పైన ఒక మాటలో మీరు ఏమని చెప్తారు? కేసీఆర్ గారు మహాపురుషులు. కేటీఆర్ గారు తండ్రి. కేటీఆర్ ఆయన కొడుకు, ఆయన కూడా సేవ చాలా ఎక్కువ ఉంది. నేను ఒకటే మాట అంటున్నా, కేసీఆర్ గారు చాలా పెద్ద నేతలు. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నేత. అలాగే ఎన్నో పర్యాయాలు ఆ ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. కేంద్ర మంత్రిగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కేసీఆర్ గారు. నేను గత 5-6 నెలల కింద నేను కె చంద్రశేఖరరావు కేసీఆర్ గారి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటే నాకు వారు సాయంత్రం 4-5 గంటలకు ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అపాయింట్మెంట్ ఇచ్చి నాకు కాఫీ దాపిచ్చి అర్ధగంట నాతో మాట్లాడి రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి, మీరు గ్రామ ప్రాంతాలకు చెందిన వ్యక్తి కదా, రాష్ట్రంలో ప్రజలు ఏమంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత ప్రజల యొక్క స్పందన ఏ రకం ఉంది, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఏమంటున్నారు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పనిచేస్తే ఇంకా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పోతుంది అనే సుదీర్ఘంగా దాదాపు 25 నిమిషాలు మేమంతా 2-3 కలిసిపోతే ఎక్కువ సమయం నేనే మాట్లాడినాను. నేనే కేసీఆర్ గారికి చెప్పిన మీరు అనుకోండి, ఒక సామాన్య నేను నేతను, అలాంటి పెద్ద నేతను కలిసినప్పుడు నా లోపల ఉన్న ఆనందం పటాపంచలై నాకు కొంచెం 5-6 నిమిషాలు నేను ఒక మనిషిలో కూడా అయిపోయినా. అది ఇంత పెద్ద నేతతో నేను కలవడం ఏంటి, నా రాజకీయం ఏంటి, ఆయన నాతో 25 నిమిషాలు మాట్లాడడం ఏంటి, రాష్ట్ర రాజకీయాల విషయాలపై నాతో చర్చడం ఏమిటి అనే విషయంపై నేను దాదాపు 5 నిమిషాలు అసలు నేనేం మాట్లాడకూడదు. నా అంతటా నేనే ఏకాంతం అయిపోయినాను. అలాంటి గొప్ప నేతకు ప్రజలు ఏమంటారు, ఆయన అహంకారి, ఎవరు కలవరు, మంత్రులను కలవరు. అది అధికారంలో ఉన్నప్పుడు పాలన పరంగా కొన్ని ఇబ్బందులు అవుతాయి, సమయం ఇవ్వడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏదో ఒకసారి ఇవ్వకుండా దానికి పెద్దగా పెట్టుకొని దానికి పొడుగుగా తీసుకుని కేసీఆర్ గారు ఎవరికి అపాయింట్మెంట్ నాకే తెచ్చిండు. నేను ఒక సామాన్య కార్యకర్తను, నాకు అపాయింట్మెంట్ ఇచ్చి పిలిపించి కాఫీ దాపిచ్చి 25 నిమిషాలు మాట్లాడి ఇప్పుడున్న ప్రజెంట్ అధికార ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. ఆయన కూడా ఇబ్బందులు ఉంటాయి. అబ్బాయి ఎవరంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాడు. ఆయన పరిపాలన పరంగా ఆయన కొంచెం ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే ఒకటి ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారంగా మనం కలుస్తాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అట్లే ఉన్నది. ఆయనకు ఎక్కువ బదనాం చేసాడు, ఇలా బదనాం చేస్తాడు. ఒకటే నేను చెప్తున్నాను, కేసీఆర్ నాయకత్వం కావాలి. కేసీఆర్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ సామాన్య కార్యకర్త కానీ కేసీఆర్ గారి యొక్క పథకాలు ప్రతి గడపకి ముట్టినాయి, ప్రతి గడపకి చేరింది. రైతు బంధు ఎంత పెద్దది, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఎంత పెద్దది. మా ముస్లిం మైనారిటీలకు గ్రామ పరంగా చిన్న చిన్న మసీదులకు ఇమాం మోతలకు వాళ్ళు సేవ చేస్తే చందాలు ఇచ్చే పరిస్థితులు ఉండే. అలాంటి పరిస్థితులను కేసీఆర్ గారు కళ్ళతో చూసి
అరే వీళ్ళు పేదలు కదా, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. దేశంలో ఎక్కడ లేనటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇమాం మౌజంలకు పారితోషికంగా నెలకు 5,000 ఇస్తూ వాళ్ళకు పారితోషికంగా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. దీనికన్నా ఎక్కువ ఏం కావాలి? ఇంత ఇచ్చినా కూడా సరే ప్రజలు మార్పు కోరినారు, దానికి మనం ఏం ప్రజల మార్పును ఏం దానికి ఎవరు మనం శిర్వాసాహించక తప్పదు. ఇప్పుడు కూడా ప్రజలు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాము, కేసీఆర్ గారిని దూరం చేసుకున్నామనే బాధలో ఉన్నారు. నేను చూస్తున్నాం, మొన్న ఇటీవల స్థానిక సంస్థ సర్పంచ్ జరిగిన ఎన్నికల్లో తేటతెల్లమైంది. ఎప్పుడు కానీ స్థానిక సంస్థలు సర్పంచ్లు అధికార పార్టీకి మొగ్గు చూపుతారు తప్ప ప్రతిపక్ష పార్టీకి ఏరు. దాదాపు 40% రాష్ట్రంలో సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచినారు. అది పెద్ద పెద్ద విషయం. అది గెలిచిన సర్పంచ్లు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచినారు. ఉదాహరణకు నిన్న భూతూరు మండలం చూడండి మీరు. భూతూరు మండలంలో ఏ సర్పంచ్ బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచినా భారీ మెజార్టీతో గెలిచింది. కొన్ని గ్రామాల్లో అయితే అది ఏమంటారు, మెంబర్లు 10కి 10, 12కి 11 ఈ రకంగా గెలిచినారు. అంటే ప్రజలది దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఇంకా మోసు పెరిగింది, ఇంకా పెరుగుతుంది. మున్సిపాలిటీ గ్రామ స్థాయిలో ఈ రకంగా ఉంటే పట్టణ స్థాయిలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, తెలివిపరులు ఉంటారు, వాళ్ళకి అన్ని తెలిసిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా నారాజు ఉన్నారు, ప్రజలు కూడా నారాజు ఉన్నారు అధికార పార్టీ మీద. అందుకనే మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టినట్లయితే తప్పక అన్ని వర్గాలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు బాధపడుతున్నారు. వాళ్ళ అలవెన్స్లు, వాళ్ళు జీతపత్యాలు, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్, రిటైర్మెంట్ వాళ్ళకి బెనిఫిట్స్ లేక తండ్లాడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళు నిరసనలు చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పక అన్ని వర్గాలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీకి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీకి గెలిపించాలని కంకణ బద్దులై ఉన్నారు. తప్పక మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అలాగే మహానగరాల్లో మున్సిపాలిటీతో పాటు ఉదాహరణకు మహేందర్ లాంటి నగరాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పక వశం అవుతుందని నేను ఒక 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నేతగా, ఒక మైనారిటీ నేతగా నేను కుండ బద్దలంటూ కొడుతున్నా. అయితే చివరిగా మీ భూత్పూర్ ప్రజలకు మీరేమని చెప్పాలనుకుంటున్నారు? చివరిగా ఒక మాటలో మీరు చెప్పండి. మిత్రులారా, భూత్పూర్ ప్రజలారా, మీరు ఆలోచన చేయండి. ఒక చిన్న గ్రామం, మేజర్ గ్రామ పంచాయతీ కూడా కాకుండా మున్సిపాలిటీ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. పెద్దలు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర గారిని. దాంట్లో పాటు భూత్పూర్ పెద్ద అవార్డు, ఢిల్లీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకున్న మున్సిపాలిటీ భూత్పూర్. సరే, కొన్ని కొత్తగా ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి పనులు జరగవు. ఆళ్ళ వెంకటేశ్వర కూడా బ్రహ్మాండంగా వాళ్ళు కూడా నిధులు తెచ్చిండ్రు. వాళ్ళకు చేయడానికి అవకాశం దొరకలేదు, కొన్ని టైం సరిపోలేదు, నిధులు వచ్చినా కూడా సరిపోలేదు. చేయాలనుకున్నారు. పార్టీ దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, కొంచెం చేయలేకపోతున్నారు. ముందు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వల్ల భూత్పూర్ మున్సిపాలిటీ తప్పక అభివృద్ధి చెందుతుంది. ఈరోజు చూడండి మీరు, రాత్రి వేళ హైవే నుంచి ఎక్కడ లారీ పోతే ఇది భూత్పూరా ఏందా అనేది వాళ్ళకి సందేహం కలుగుతుంది. అంత మారిపోయింది భూత్పూర్. 2-3 రోజులనే భూత్పూర్ మారిపోయిందా? ఇప్పుడు అధికార పార్టీ వచ్చేసి 2 సంవత్సరాలే మొత్తం అది మాయాబజార్లో ఉన్నట్టు మొత్తం మనకు అట్లా కనిపిస్తుందా? కృషి చేస్తారు కదా ఈరోజు అంత స్థాయికి వచ్చింది. మీరు చూడండి, ఈ రోజు భూత్పూర్ కాదు, పెద్ద పట్టణంలాగా అయిపోయింది. అదే ఢిల్లీ నుంచి కూడా ఢిల్లీ నుంచి చర్చల్లా భూత్పూర్, ఢిల్లీ నుంచి కన్యాకుమారి పోయే వరకు కూడా అరే భూత్పూర్ మున్సిపాలిటీ అంటే అంత ప్రాముఖ్యత కలిగింది. ఎందుకంటే మీరు ఒక మాట మంచిగా అన్నారు, ఢిల్లీ నుంచి కశ్మీర్ వరకు భూత్పూర్ అంటే పోటీ పడి అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ఫ్లెక్సీలు పెడతారు. ఎందుకు పెడతారంటే ఈ మెసేజ్ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు పోతుంది. అరే భూత్పూర్లో ఫలం బీఆర్ఎస్ నాయకుడు, ఫలం కాంగ్రెస్ నాయకుడు, ఫలం బీజేపీ నాయకుడు ఉండరని చర్చ జరుగుతుంది. ఎక్కడ లేదు ఇంత భూత్పూర్ అవకాశం దేశంలో ఎక్కడ లేదు. ఇంత పెద్ద చౌరస్తా ఎక్కువ ఫ్లెక్సీ పెట్టినట్టయితే ఏ పార్టీ కానీ వాళ్ళు ప్రయాణికులు కానీ వాహనాలు కానీ పోయి చూసి అరే నేను మొన్న అక్కడ చూసినా ఒక భూత్పూర్ అని ఒకటి పెద్ద పట్టణం ఉంది, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అంట, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అంట, వాళ్ళ బీజేపీ పార్టీ అంట, ఫలం పార్టీ అంట, ఫ్లెక్సీలు అబ్బాబా ఈ నాయకుడు ఆ నాయకుడు అని చర్చ జరుగుతుంది. అది ఆ చర్చ ఊరికే వచ్చిందా?
బీఆర్ఎస్ పార్టీ చేయకుండానే ఆ లెవెల్ వచ్చిందా? ఇప్పుడు మీరు ఒక తెలుగు సామెత ఉంది, అల్కే పూషింతోన గువ్వ వచ్చి గుడ్డు పెట్టిందంట. ఇప్పుడు ఆ ఇల్లుని అల్కింది ఎవరు? బీఆర్ఎస్. ఇప్పుడు గుడ్డు పెట్టింది ఎవరు? అధికార పార్టీ. అల్కిన వాళ్ళకి మనం మర్రదీయాలి. ఇంకా అల్కుతారా? ఇంకా వాళ్ళు అల్కిన తర్వాత దానికి బేస్మెంట్ చూపిస్తుంది, కానీ టైం లేదు, పార్టీ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాళ్ళకి అవకాశం లేదు. రాబోయే రోజుల్లో తప్పక భూత్పూర్ మున్సిపాలిటీ మంచి అభివృద్ధి చెందుతుంది. నేను భూత్పూర్ పాలసీలోని 10 వార్డుల ప్రజలకు, ఓటర్లకు నా యొక్క విజ్ఞప్తి, మనవి, దయచేసి మీరు ప్రలోభాలకు లొంగకండి. పైసలు ఈ రోజు పోతాయి, రేపు పోతాయి, పైసలకు లొంగకండి. అధికార పార్టీ పైసా మతంతో మేము పైసలు పెట్టి గెలుస్తామని అంటున్నాం. మీకు పైసలు కావాలన్నా, సేవ చేసే వ్యక్తి కావాలన్నా మీరే గుర్తించండి, మీరే ఆలోచించండి. సరే ఈరోజు ఓటుకి ఇంత ఇవ్వచ్చు, అంత ఇవ్వచ్చు, తర్వాత 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పాలవుతారు. దయచేసి నేను ఒకటే కోరుతున్నాను, పైసా ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. మనిషిని చూడండి, మంచి వ్యక్తులను చూడండి. నాలాంటి చదువుకున్న వ్యక్తులను గుర్తించండి. గుర్తించి నేను ఒక్కనే కాదు, నాతో పాటు అందరు ఉన్నారు. నేను ఒక్కని పెద్ద మనగాను కానీ పెద్ద తోపుని గాను, నాలాంటి లీడర్లు ఇంకా ఎక్కువ ఉండరు. అందరినీ గుర్తించండి, పైసలకు లొంగకండి. సేవ చేసే సేవా గుణం, సేవాభావం, పట్టణ అభివృద్ధి చేసే వారికి మీరు అవకాశం ఇవ్వండి. కుల మతాలకు చూడకండి, మీరు కుల మతాలకు వర్గాలుగా పోకండి. ఎందుకంటే మున్సిపాలిటీ అనేది ఒక గుర్తు మీద ఉంటుంది. ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్ అంటే అది గుర్తు లేకుండా ఆ జనరల్గా వచ్చే ఎలక్షన్ అది. దీంట్లో గుర్తులు ఉంటాయి, పార్టీ సింబల్ ఉంటుంది. పార్టీని చూడండి, వ్యక్తులను చూడండి, డబ్బులను చూడకండి. అభివృద్ధి ఆకాంక్షించే నేతలను చూడండి, వ్యక్తులను చూడండి. ఈ వ్యక్తి మేము ముత్తాతల నుంచి దాదాపుగా భూత్పూర్ పుట్టినప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్నాం. మా తాత ముత్తాతల నుంచి మేము భూత్పూర్లో ఉన్నాం, భూత్పూర్ సేవ చేస్తున్నాం. మా తాతలు చేసిండ్రు, మా నాన్నలు చేసిండ్రు, ఇప్పుడు మేము చేస్తున్నాం, మా పిల్లలు చేస్తాం, మేము చేస్తాం. స్థానికులను మీరు గుర్తించండి. ఈరోజు భూతులు పట్టణమైంది. ఎక్కడో చూడ భూతులు ఉంటారు, సంతోషమే. అందరు వస్తేనే పట్టణం అభివృద్ధి చెందుతుంది. మేమే ఉంటేనే భూతులు అభివృద్ధి జరగదు. మాతో పాటు ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా వస్తేనే భూతులు అభివృద్ధి చెందుతుంది కూడా. అందరినీ కలుపుకోదాం, స్థానికులను కానీ వేరే వాళ్ళని కానీ మనమంతా ఒకటై భూతుని అభివృద్ధి చేసుకుందాం. పట్టణాన్ని సుందరీకరణ చేద్దాం. పైసలకు లొంగకండి. ఇప్పుడు చూస్తున్న అధికారం ఉంది వాళ్ళకు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, యంత్రాంగం ఉంటుంది, అన్ని వ్యవస్థలు వాళ్ళకు ఉంటాయి, అన్ని వ్యవస్థలు వాళ్ళకు పనిచేస్తాయి. వ్యవస్థలు అటుంచి వ్యవస్థలు పనిచేయాలి కూడా తో పాటు సేవాభావంగా, రాజకీయంగా ఎవరు పనిచేస్తే అభివృద్ధి జరుగుతుంది. భూత్పూర్ ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు ఫలానా వ్యక్తి ఉంటే బాగుంటుంది. అరే ఈయన ఇంత సేవ చేసిండు కదా, ఇంత పార్టీకి పనిచేసిండు కదా, ఇంత రోజు ఇంత పనిచేస్తున్నాడు, ఇంకా ఆయనకు అధికారం ఇస్తే ఇంకా పని చేస్తాడు అనేది నమ్మండి. నిజంగా నేను ఒక చెప్తున్నాను, ఇక్కడ నేను పెళ్లిళ్ళ కానీ పేరెంటాలకు కానీ ఇక్కడ సందర్భాలకు పోతున్నాను. ఏం సాధిపోయి నేను ఎన్ని రోజులు సేవ చేస్తావు, నీకు ఒకటి ప్రభుత్వ పరంగా ఒక పోస్ట్ ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళు చెప్తారు, చూడు భయ్ నేను పదవికి ఆశపడలేదు, సేవ చేస్తాను, పదవి కోరుకుంటలేను. పదవి తనంతా అదే వస్తుంది, పదవి వస్తుంది. రాజకీయ నాయకులు గుర్తిస్తే పదవి వస్తుంది, పార్టీ గుర్తిస్తే పదవి వస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా భగవంతుడు అల్లా అనేది ఆయన అనుకుంటే, ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు. దేవుని అనుగ్రహం కూడా ఉంటుంది. నాతో పాటు నా బీఆర్ఎస్ పార్టీ అందరికీ అనుగ్రహం ఉంటుంది. రాబోయే రోజుల్లో భూత్పూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ 10కి 10 గెలుస్తుంది. చైర్మన్ పదవిపై బీఆర్ఎస్ పార్టీ వారే కూర్చుంటారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం తెలుస్తుంది. మున్సిపాలిటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ, అధికారం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇది గట్టిగా నేను ఒక రాష్ట్ర మైనార్టీ నేతగా, ఒక సిద్ధాంతపరంగా, దేవుని నమ్మిన వ్యక్తిగా, అందరిని ఆదరించే వ్యక్తిగా, కుల మతాలకు అతీతంగా అందరితో కలిసి మెలిసిపోయే వ్యక్తిగా నేను ఒక సాధికును మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు పైసలకు లొంగకండి, ఆశపడకండి. ఏదో ఆ పూట కింద ఇస్తారు, దాని తర్వాత తాగనికి తినడానికి ఇస్తారు. అది ఎంత శాశ్వతం కాదు. మనిషి శాశ్వతం, మనిషి పనులు శాశ్వతం. ఇప్పుడు నాకు ఏ రకంగా మీరు సాధికి పోయి మీ గురించి మీ నియోజకవర్గంలో కానీ, భూతుల మండలంలో కానీ, మీ ఊరిలో కానీ ఇంత మీ గురించి అంటున్నారు కదా, అది వస్తే చాలు. అలాంటి నేతలను మీరు ఎన్నుకోండి. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, ప్రలోభాలకు లొంగకండి, డబ్బుకు లొంగకండి. ప్రతి దానికి డబ్బు 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 అనేది చూడకండి. సేవ కూడా చూడండి. డబ్బుతో పాటు సేవ కూడా చూసినట్లయితే భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది.